మాజీ మంత్రి సుజనా చౌదరికి బీజేపీ ఎంపీ టికెట్ రాలేదు. ఆయన విజయవాడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని వైసీపీలోకి వెళ్లడంతో ఇక సుజనా చౌదరికి టికెట్ గ్యారంటీ అనుకున్నారు. ఎలాగూ చంద్రబాబుకు జిగిని కాబట్టి ఆయన కూడా అభ్యంతరం చెప్పారని భావించారు. విజయవాడ కాకపోతే గుంటూరు లోక్సభ అయినా సుజనాకు టికెట్ వస్తుందని భావించారు. కానీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో సుజనా చౌదరికి చోటు దక్కలేదు. 2014 ఏపీ ఎన్నికల్లో సుజనా చౌదరి టీడీపీకి చాలా కీలకంగా వ్యవహరించారు. పార్టీకి పైసలు పెట్టింది కూడా ఆయనే అని చెప్తారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో సుజనాకు పరపతి కూడా పెరిగింది. దాంతో ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు చంద్రబాబు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కానీ 2019లో టీడీపీ ఓడిపోవడంతో సుజనాతో పాటు 3 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. ఆయనతో పాటు బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ బీజేపీ ప్రకటించింది. కానీ సుజనాకు మాత్రం టికెట్ రాలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకుంది ఎవరు అన్న చర్చ నడుస్తోంది. సుజనా చౌదరికి టికెట్ రాకపోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరియే కారణమని తెలుస్తోంది. 4 ఏళ్లుగా సుజనా చౌదరి టీడీపీ ప్రయోజనాల కోసమే తప్ప బీజేపీకి ఏమాత్రం సహకరించలేదన్న విమర్శలున్నాయి. అది కాగా ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే మళ్లీ మోడీ గవర్నమెంట్ లో మంత్రి పదవి రావడం ఖాయం. అటు పురంధేశ్వరి కూడా నెక్స్ట్ సెంట్రల్ క్యాబినెట్ లో మంత్రి కావాలని ఆశపడుతున్నారు. అందుకే ఎంపీగా గెలవాలని అవకాశాలున్న రాజమండ్రిని సేఫ్ సైడ్ గా ఎంచుకున్నారు. పొత్తుల్లో భాగంగా ఈజీగా ఎంపీ అవుతానన్న నమ్మకంతో ఉన్నారు ఆమె. అదే సుజనా కూడా ఎంపీగా గెలిస్తే సీనియర్ కాబట్టి అతనికి మినిస్ట్రీ దక్కుతుందని పురంధేశ్వరి భావించినట్టు చెప్తున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఒకరికి అవకాశం ఇస్తే తనకు ఛాన్స్ మిస్ అవుతుందన్న ఉద్దేశంతో ఆమె ఉన్నట్లు సమాచారం. సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ నుంచి అసెంబ్లీకి నిలబెడతారని అంటున్నారు. ఒకవేళ సుజనా గెలిచి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా రాష్ట్ర మంత్రి అవ్వడం ఖాయం. కానీ ఎంపీ అయ్యి కేంద్రంలో మంత్రి పదవి సాధించే ఛాన్స్ మిస్ అయిందని సుజనా వర్గం బాధపడుతోంది.